నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వీఆర్ ఇండిపెండెంట్ కంట్రీస్ అండ్ ప్రౌడ్ కంట్రీస్. ఈ మాట అన్నది ఎవరు? ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు. ఏ కాంటెక్స్లో అన్నారు? మా ఇంటర్నల్ సెక్యూరిటీ అలాగే మా దేశ సార్వభౌమాధికారాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. రెండు దేశాల గురించి ప్రస్తావన చేస్తూ యుఎస్ కానీ మేం కానీ మా ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించి మా విధానాలు మాకుంటాయి. అలాగే లెబనాన్ ఆపరేషన్స్ విషయంలో కూడా వీఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎనీ కంట్రీస్ డెసిషన్. ఇది చాలా కాంప్లికేటెడ్. ఇన్ఫ్యాక్ట్ పశ్చిమ ఆసియాలో లేదా మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో నెతన్యాహు చేసిన ప్రకటన సంచలనమైంది. ఇది ఇరాన్ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టే. ఇరాన్ గెలిచిందా, యుఎస్తో జరిగిన యుద్ధంలో ఓడిందా అనేది సెకండరీ. బట్ ప్రైమరీ ఏంటంటే యాజ్ పర్ ఎస్ ఇజ్రాయెల్ ఈజ్ కన్సర్న్, ఈరోజు వాళ్ళు యుద్ధం చేయకపోతే రేపు ఇజ్రాయెల్ ఉండదు ప్రపంచపటంలో. సో ఆ విషయం ఆయన క్లారిఫై చేశాడు. ఈ అంశంతో పాటు చైనాలో జరుగుతున్న అంతర్గత పరిణామాలు, ఇతరత్ర అంతర్జాతీయ పరిణామాల మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ పవన్ శ్రీహర్ష. నమస్తే. నమస్తే అండి. నమస్తే. ఆయన అన్నాడు, వీఆర్ లీడర్స్ ఆఫ్ ఇండిపెండెంట్ అండ్ ప్రౌడ్ కంట్రీస్. మేము చాలా గర్వించదగిన స్వతంత్ర దేశాలకి నాయకులం. ఆయన గురించి, అలాగే ట్రంప్ గురించి తెలుగులో అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే మన జబ్బలు మనమే చరుచుకోవటం అనమాట. ఎవడు చరుచున్నప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు అదే చేశాడు ఆయన. అలా జబ్బలు చరుచుకున్నాడా? నిజంగానే ఇజ్రాయెల్కి అంత సత్తా ఉందా? అంటే ఇజ్రాయెల్కి అంత సత్తా ఉందా అంటే ఒక్కటండి, అది ఇజ్రాయెల్ అనే దేశం ఏర్పాటు అయినప్పటి నుంచి చుట్టూ శత్రువులే. కానీ ఇప్పటి వరకు అది ఒక రకంగా సర్వైవ్ అవుతూ రావడమే కాకుండా దాని జియోగ్రఫికల్లీ అది ఎక్స్పాండ్ కూడా అయింది కొంచెం. బట్ ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే ఇజ్రాయెల్లో సమర్థులైన ప్రధానమంత్రులు ఉన్నారు. అట్ ది సేమ్ టైం వాళ్ళ మొసాద్ కూడా యాక్టివిటీస్ మనం వింటూ ఉన్నాం. బట్ ఇవన్నీ ఎంత ఉన్నా సరే ఇదంతా జరగడానికి కారణం ఒకటి ఏంటంటే దానికి స్ట్రాంగ్ యుఎస్ బ్యాకింగ్ ఉంది. యుఎస్లో ఇర్రెస్పెక్టివ్ అంటే బైపార్టీషన్ సపోర్ట్ అంటారు. అంటే డెమోక్రాట్స్ అండ్ రిపబ్లికన్స్ ఇద్దరిలోంచి ఎవరు వచ్చినా సరే యుఎస్ ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి నచ్చకపోయినా వాళ్ళు అంటారు ఇజ్రాయెల్ చేస్తుంది కరెక్ట్ కాదు, మేము దీన్ని సమర్థించమంటారు. కానీ ఇజ్రాయెల్కి ఏ రకమైన బ్యాకింగ్ ఇంటర్నేషనల్లీ కావాలో అది ఇస్తూనే ఉంటారు. దాని వెపన్స్ సప్లైకి ఏవైతే బడ్జెట్ కావాలో అది అలొకేట్ చేస్తూ ఉంటారు. వీలైతే వెపన్స్ కూడా ఇస్తూనే ఉంటారు. సో ఇప్పటి వరకు ఇజ్రాయెల్ సర్వైవ్ అవ్వడానికి దాని విల్ పవర్ ఎంతైతే మీరు అన్నట్టు దాని సొవెర్నిటీని కాపాడుకోవడానికి వాళ్ళ గ్రేటర్ ఇజ్రాయెల్ వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి అది ఉంది. ఈవెన్ వాళ్ళ స్పెషల్ ఫోర్సెస్లో ఇక్కడ మ్యాప్ ఉండే దాంట్లో గ్రేటర్ ఇజ్రాయెలే ఉంటుంది. సో వాళ్ళు అచీవ్ చేయడానికి వాళ్ళ విల్ పవర్ ఎంత ముఖ్యమో యుఎస్ ఆ సపోర్ట్ కూడా అంతే ముఖ్యమైంది. బట్ సమ్హౌ ఇప్పుడు అది అంటే మరి మాటల్లో, మరి బిహైండ్ ద సీన్స్ ఏంటో మనకి తెలియదు. మాటల్లో అయితే అది కొంచెం తేడా వచ్చినట్టు కనిపిస్తుంది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ముందర అమెరికా ఉపరాష్ట్రపతి చేసిన వ్యాఖ్యలు, మేము ఉంటేనే మీరున్నారు, మేము బడ్జెట్ అలొకేట్ చేస్తేనే మీరు మీ వెపన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసుకోగలరు, 2/3 ఆఫ్ ద వెపన్స్ మీరు ఏవైతే మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి వాడుతున్నారో అది మేము ఇచ్చే డబ్బుతోనే అవుతుందని. అమెరికన్ ఆర్థిక వ్యవస్థ వెనక నిలబడిన 5-6 ఇజ్రాయలీ పారిశ్రామికవేత్తలు లేకపోతే అమెరికా లేదు. ఈ విషయం లర్న్డ్ పీపుల్ అందరికీ తెలుసు, అవునా కదా? ఎస్, ట్రూ అగైన్. బట్ యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్ అక్కడ. బట్ డూ దే వాంట్ జూయిష్ ల్యాండ్? ఈ ఇజ్రాయెల్ ఏదైతే ఉందో, ఇఫ్ దే రియల్లీ వాంటెడ్ వాళ్ళు ప్యాలెస్తీన్ ఇది అప్పుడే సాల్వ్ చేస్తుంటారు. సో యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. జూసే నిజానికి యుఎస్ని సర్వైవ్ చేసిన మాట వాస్తవం. ఈ రాచ్ చైల్డ్, రాక్ ఫెల్లర్ ఎక్సెట్రా ఎక్సెట్రా, మనం దాంట్లో ఇన్ఫాక్ట్ సోరోస్ ఎస్ మీరు అన్నది 100% వాస్తవం. కానీ ఇజ్రాయెల్ అనే ల్యాండ్ వాళ్ళు నిజంగా దాన్ని కాపాడాలనుకుంటున్నారా? వాళ్ళ ఇంట్రెస్ట్ని వాళ్ళు సేవ్ చేసుకోవడానికి వాళ్ళు దాన్ని ఒక పాన్గా వాడుతున్నారా? ఎందుకంటే ఈ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో World War II అప్పుడు కూడా వీళ్ళు చాలా ప్రభావవంతమైన కుటుంబాలే. జేపీ మోర్గన్, రాక్ చైల్డ్, రాక్ ఫెల్లర్, వాళ్ళు అంత ప్రభావవంతమైన పరిస్థితుల్లో యుఎస్ సూపర్ పవర్ ఆ టైంలో. నిజానికి యుఎస్ ఏం చెప్తే అది నడుస్తూ ఉన్న టైంలో వాళ్ళు నిజానికి ఇజ్రాయెల్ ఎటువంటి సమస్య లేకుండా ఉన్న దేశంగా క్రియేట్ చేసేసి ఉండొచ్చు. ప్యాలెస్తీన్ది కానివ్వండి, చుట్టూ ఉన్న శత్రువులది కానివ్వండి అది. బట్ వాళ్ళు అలా క్రియేట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ చాలామందికి ఐ థింక్ తెలిసి ఉంటుంది, నేను ఎవరిని తక్కువ చేయాలని కాదు, బట్ ఒక ఇంట్రెస్టింగ్ అన్ఎక్స్ప్లోర్డ్ అనడానికంటే కూడా ఎక్కువ మంది దీని గురించి చర్చించింది ఏంటంటే ఇజ్రాయెల్ మొదట్లో చాలా యుద్ధాలు చేసింది. మనకు తెలిసిందే 6 Day War, 6 దేశాలతో పుట్టిన వారం రోజులకు యుద్ధం చేసింది. కరెక్ట్. ఇలాంటి యుద్ధాల్లో చాలా సార్లు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసింది యుఎస్ కాదు, సోవియట్లు సపోర్ట్ చేశారు. సోవియట్ యూనియన్ సపోర్ట్ చేసింది, కొన్నిసార్లు యుఎస్ వెనకడికి వేసింది. బట్ సో ఆ రిలేషన్ కొన్నిసార్లు ఫ్రాస్టీ అయింది. కానీ ఈసారి చూసుకున్నట్టయితే
ఇందాక ఉపరాష్ట్రపతి చెప్పినట్టుగానే కొంచెం మాట పెరుగుతోంది. అట్ ది సేమ్ టైం ఇంకా ట్రంప్ అయితే అఫ్ కోర్స్ ట్రంప్ ఎంత యాడ్ హాక్ ర్యాండమ్, అసలు ఒక ప్రెసిడెంట్కి ఉండాల్సిన డీసెన్సీ అవి ఎలా పాటిస్తాడో మనకు తెలిసిందే. నెతన్యాహుని రెజిమ్ చేంజ్ ఇండైరెక్ట్ గా, అంటే ఎగ్జాక్ట్ వర్డ్స్ వాడట్లే, రెజిమ్ చేంజ్ చేయాలి, నెతన్యాహు ఉండకుంటేనే ఇజ్రాయెల్ బెటర్ ఆర్ ఇజ్రాయెల్ ది యుఎస్ రిలేషన్స్ బాగుంటాయి అని వచ్చిన ఒక ఆర్టికల్ ని ట్రంప్ రీట్వీట్ చేశాడు. సో అంటే నెతన్యాహు ఉండకూడదని మేబీ ట్రంప్ అనుకుంటూ ఉండుండొచ్చేమో, మనకి తెలియదు. ట్రంప్ వెనకున్న ఎకో సిస్టమో మనకు తెలియదు. ఒకటి ఏంటి అంటే మనం చూసుకుంటే కనుక ఇజ్రాయెల్ ఇప్పుడు ఎలక్షన్స్కి వెళ్తోంది. ఐ థింక్ విత్ ఇన్ షార్ట్ టైం ఎలక్షన్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్లో ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఎప్పుడు కూడా ఏ పార్టీకి పూర్తి ఆధిక్యం రాదు, అక్కడ అన్ని కూటమి గవర్నమెంట్లే ఉంటాయి. కానీ ఆ కూటమిలో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎప్పుడు నెతన్యాహుది లిక్విడ్ పార్టీ ఎమర్జ్ అవుతూ వచ్చింది. కానీ ఇప్పుడు నెతన్యాహుకున్న పెద్ద ఛాలెంజ్ ఏంటి అంటే అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఇద్దరు మెయిన్, ఇన్ఫాక్ట్ నెతన్యాహు ఐ థింక్ దిగిపోయే ముందర, ఇప్పుడు ప్రధాని అయ్యే కంటే ముందర ఎవరైతే ఉన్నారో యారిర్ లపిడ్ అండ్ ఇంకొక అతను కూడా నఫ్తాలి బెనెట్, వీళ్ళిద్దరూ కలిపి ఒక పార్టీ పెట్టారు. సో వాళ్ళ పార్టీని మర్జ్ చేసుకుని, ఇద్దరు మాజీ ప్రధానులు, వీళ్ళిద్దరు మర్జ్ చేసుకుని ఒక పార్టీ పెట్టారు. సో వీళ్ళు ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఎమర్జ్ అవుతున్నారు. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ఇంటర్నల్లీ కూడా ఈ యుద్ధం ఇంత డ్రాగ్ అవ్వడానికి నెతన్యాహునే కారణం అనేది కూడా నడుస్తోందా, నడిపిస్తున్నారా, ఇదంతా రెజిమ్ చేంజ్ లో భాగమా? ఇప్పుడు వార్ పాజ్ వచ్చిందని అంటున్నారు. ఈ పాజ్ నెతన్యాహుకి చెడ్డ పేరు తేవడానికి తెచ్చారా? నెతన్యాహు వల్లే యుఎస్కి చెడ్డ పేరు వచ్చింది కాబట్టి ఇది అయిన తర్వాత వెన్ ద రెజిమ్ చేంజ్ హ్యాపెన్స్, ఇఫ్ దే వాంట్ మళ్ళీ వార్ని కంటిన్యూ చేయొచ్చని అనుకుంటుందా యుఎస్? వీ డోంట్ నో. అసలు ఇద్దరికి చెడడానికి మధ్య కారణం కూడా నాకు ఎవ్వరు అంత కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. వస్తున్న బేసిక్ అసెస్మెంట్ ఏంటి అంటే నెతన్యాహు కానివ్వండి, మొసాద్ వాళ్ళు అసెస్మెంట్ ఇచ్చారు, మనం తొందరగా ఇరాన్ని ఓడించేస్తాము, సో వీ కెన్ గో ఫార్వర్డ్ అని చెప్పి అన్నారని. ఇక్కడ మనకి ప్రశ్నించాల్సింది ఏంటంటే, అంటే సిఐఏకి ఓన్ అసెస్మెంట్ లేదా? అంటే సిఐఏ వేస్ట్ అని మనం ఒప్పుకోవాలి. మొసాద్ నెతన్యాహు వాళ్ళు ఇచ్చిన అనాలిసిస్ మీద ట్రంప్ యుద్ధానికి వెళ్ళినట్టయితే సిఐఏ ఇస్ వేస్ట్. మీ ఓన్ అసెస్మెంట్ ఏమైంది వెస్ట్ ఏషియాలో? మీది కూడా ఉండాలి కదా. సో ఐ డోంట్ నో, మరి అది కూడా ఎంతవరకు నిజమో తెలీదు. బట్ మాట ఇద్దరి మధ్య చాలా పెరుగుతున్నాయి. అండ్ అక్కడ అండ్ మనం గమనించినట్టయితే ఇది మాట్లాడుకుంటున్న టైంలో ఇజ్రాయెల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఒకటి ఏం జరిగింది అంటే, మనకు తెలిసిన ఇజ్రాయెల్లో ఎవరైనా సరే జ్యూస్ ఖచ్చితంగా ఆర్మీలోకి వెళ్ళాలి, వాళ్ళు కొన్నేళ్ళు వాళ్ళు ఉండి తీరాల్సిందే అక్కడ. కానీ అక్కడ ఒక జ్యూస్ ఎవరైతే ఈ జ్యూస్ది వాళ్ళది రిలీజన్ ఉంటుందో దాన్ని ప్రొపగేట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్సెప్షన్ ఉంటుంది. ప్రీచర్స్, ఎందుకంటే వాళ్ళది యాక్టివిటీ కంటిన్యూ చేయాలి, వేరే వాళ్ళకి తెలిసేలా చేయాలి కాబట్టి. కానీ ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేశారో ఏదో చేసేసరికి ట్రక్కుల్లో వచ్చి ఇజ్రాయెల్ క్యాపిటల్లో కూర్చొని ప్రొటెస్టులు చేస్తున్నారు. సో ఇస్ దిస్ ట్రక్కుల్లో తెస్తున్నారు అంటే గనక సమ్హౌ ఫ్యూ పీపుల్ ఆర్ ఫండింగ్. హూ ఆర్ దోస్ పీపుల్? అంటే నెతన్యాహు మారాలని చెప్పి యుఎస్ అనుకుంటోందా? అందుకే ఈ యారిర్ లపిడ్ని కానీ నఫ్తాలి బెనెట్ని కానీ మర్జ్ చేసి ఒక పార్టీ కింద ఫామ్ చేయించారా? ఎందుకంటే నెతన్యాహుకి ఇప్పుడు 77 years ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. తనకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, తన సక్సెసర్స్ అంత స్ట్రాంగ్ వాళ్ళు లేరు. అండ్ ఎస్పెషల్లీ తను కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని యూనివర్సల్లీ యాక్సెప్టబుల్ పీపుల్ కాదు. ఆయన కూటమిలో ఉన్న నెతన్యాహుతో ఎవరైతే కూటమిలో ఉన్నారో వాళ్ళలో ఒక అతను బెన్ గ్విర్ అని ఒక అతను ఉంటాడు. ఐ థింక్ వాళ్ళ ఈక్వలెంట్ టు హోమ్ మినిస్టర్, నేషనల్ యూనియన్ హోమ్ మినిస్టర్. అతను ఏంటంటే ప్రతి ఒక్క కంట్రీని బాంబింగ్ చేద్దామని అంటాడు. ఇప్పుడు మొత్తం లెబనాన్నే మనం ఫ్లాటన్ చేసేద్దామని అంటాడు. ట్రంప్ లెబనాన్తో సమస్య హిజ్బుల్లాస్ ఉన్న చోటే కదా, కానీ కాదంటాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే టైం ఐ థింక్ కొన్ని అవర్స్ బ్యాక్ ఈ సీజ్ ఫైర్ వీళ్ళు స్విట్జర్లాండ్ అయిన తర్వాత ఒక 6-7 hours బ్యాక్ తను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మొత్తం లెబనాన్ని ఫ్లాటన్ చేసేద్దాం అన్నాడు. సో అంటే అనుభవం లేమి తనకి, ఇలా అనుభవం లేని వాళ్ళు, అనుభవం లేమి ఉన్న వాళ్ళు అట్ ది సేమ్ టైం మనం ఎవరైతే ప్రీచర్స్ అన్నారో వాళ్ళని బ్యాకింగ్ చేస్తూ పార్టీ ఫామ్ చేసిన వాళ్ళందరినీ నెతన్యాహు చేర్చి పెట్టుకోవడంతో వాళ్ళు ఇచ్చే కామెంట్స్తోని నెతన్యాహుకి ఒత్తిడి వస్తుంది. అది ఇంటర్నేషనల్లీ ప్రెషర్ అవుతుంది, అట్ ది సేమ్ టైం ఇంటర్నల్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తుండడంతో ప్రెషర్ అవుతుంది. ఇప్పుడు నెతన్యాహు ఫస్ట్ మామూలుగా మన October 7th యుద్ధం ఏదైతే ఉందో అది మొదలుపెట్టినప్పుడు నెతన్యాహు అన్నది ఏంటి? ఫస్ట్ థింగ్ హమాస్ ఉండకూడదు, సెకండ్ హెజ్బుల్లా ఉండకూడదు, థర్డ్ ఇరాన్లో రెజిమ్ చేంజ్ అవ్వాలి.
3 years అయింది, అప్రాక్సిమేట్లీ 3 years, 2.5 years కరెక్ట్గా చూసుకుంటే. ఏది అచీవ్ చేశాడు నెతన్యాహు? ఇంకా గాజాలోని కొన్ని పాకెట్స్లో హమాస్ బలంగానే వాళ్ళు ఉన్నారు, హమాస్ బలంగానే ఉంది. హెజ్బుల్లాది ఏదైతే పేజర్ అటాక్ ఉందో ఇట్ వాస్ ఎ సూపర్ సక్సెస్ అన్డౌటెడ్లీ. బట్ దాని తర్వాత హెజ్బుల్లా మళ్ళీ తిరిగి బలం పుంజుకుందని మొసాద్ వాళ్ళే అంటున్నారు. సో అంటే ఇంకా వాళ్ళు అన్నేళ్ళు కూర్చుని అన్ని కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు ఏం సాధించారు? ఎట్ ది సేమ్ టైం ఇంక ఇరాన్ది న్యూక్లియర్ వెపన్. నెతన్యాహు అంటున్నాడు డీల్ ఉన్నా లేకపోయినా నాకేమీ దాంతో సంబంధం లేదు, ఇరాన్ న్యూక్లియర్ వెపన్ ఉండదు అని చెప్పి. ఆ కమినే ఎవరైతే పోయాడో కమినే క్లియర్గా అన్నాడు ఇరాన్కి న్యూక్లియర్ వెపన్ ఎప్పటికీ రాదు, అది అన్ఇస్లామిక్. అది అన్ఇస్లామిక్, మేము అది షరియా ప్రకారం న్యూక్లియర్ వెపన్ ఉండకూడదు, మేము న్యూక్లియర్ డెవలప్ చెయ్యను అని. అంటే వాళ్ళ ధర్మంలో అది లేదు. ఎస్, వాళ్ళదన్నాను. ఇంకా అలాంటప్పుడు ఇంకా న్యూక్లియర్ వాళ్ళే ఉండదని అన్నప్పుడు ఇంకా నెతన్యాహు ఎవరి కోసం చేస్తున్నాడు? ఎందుకు అంటే ఒక్కటి అన్నాడు, ఆయన పోయాడు, ఇప్పుడు చేయొచ్చుగా, ఇప్పుడు ఉన్న వాళ్ళు చేయొచ్చు. ఐ డిసాగ్రీ, బట్ ఇఫ్ దట్ ఈస్ ద థింగ్ హ్యాపెన్స్. ఐఆర్జీసీ వాళ్ళు చాలా స్పష్టంగా ఉన్నారు. అహ్మద్ వాహిదీనా అతన్ని రీసెంట్లీ చంపేశారు. చంపక ముందు అతను మాట్లాడింది ఇదే. ఎస్. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చే సక్సెస్ అదే మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడలేదు చెప్పండి. వాళ్ళు గాలిబాఫ్ మాట్లాడాడు. కానీ వాళ్ళందరూ కూడా మేము యురేనియం ఎన్రిచ్మెంట్ ని మేము ఆపుతామని అన్నారు. 60% చేసిన తర్వాత విల్ స్టాప్ అని. ఇన్ఫాక్ట్ వీళ్ళ యురేనియం ఎన్రిచ్మెంట్ ఏదైతే ఉందో అది రష్యా చూస్తోంది. ఐ థింక్ ఇస్ఫహాన్ లోనే ఎక్కడో రష్యన్సే ఉన్నారు. దే ఆర్ ద వన్ హు ఆర్ యాక్చువల్లీ టెలింగ్ మీరు కూడా కంట్రోల్ ఉండండి, వాళ్ళు చెప్తూనే ఉన్నారు చేయమని. సో మేబీ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఐఆర్జీసీదే కనుక ఒకవేళ దే ఆర్ ఎన్రిచింగ్ యురేనియం దెన్ దే కెన్, బట్ అట్ ది సేమ్ టైమ్ ఎట్ వాట్ కాస్ట్? ఇప్పుడు 3 years అయిన తర్వాత ఈ ఇజ్రాయెల్ హ్యాస్ టు అచీవ్ సంథింగ్. ఎందుకంటే ఇజ్రాయెల్ పాపులేషన్ అంత పెద్దది కాదు. యుద్ధం చేస్తూ ఉంటే గనక వాళ్ళకి మొత్తం కంటిన్యూ అవ్వడానికి. నిన్నటికి నిన్న వాళ్ళే చెప్తున్నారు 5 పోయారని చెప్పి వాళ్ళు న్యూస్లో చెప్పుకుంటున్నారంటే ఈచ్ అండ్ ఎవ్రీ సోల్జర్ లైఫ్ ఎంత ప్రెషియస్, ఎంత వాల్యుబులో మనకి తెలిసిందే. అది తెలుసున్న టైంలో దెన్ వేర్ ది గోయింగ్ ఇన్ టు లెబనాన్, మేము సదరన్ లెబనాన్ ఖాళీ చేయమని అంటున్నాడు. అండ్ 20 years వాళ్ళు సదరన్ లెబనాన్లో ఉన్నప్పుడే హెజ్బుల్లా అనేది ఫామ్ అయింది. ఇజ్రాయెల్కి హిస్టరీ మొత్తం మనం 80 years చూసుకున్నట్టయితే ఇజ్రాయెల్ నెవర్ లాస్ట్ ఎనీ వార్, అది మనం ఒప్పుకోవాలి. ఇందాకే మనం మాట్లాడుకున్నాం. బట్ ద ఓన్లీ మనం కంట్రీ అనలేం, the only organization that defeated Israel twice was Hezbollah. 20 ఏళ్ళు 1983 నుంచి ఆర్ 80 నుంచి 2000 ఆర్ 2003 వరకు సదరన్ లెబనాన్ క్యాప్చర్ చేసుకుని ఉంటే వాళ్ళు వెళ్ళిపోయేలా చేసింది హెజ్బుల్లా. 2006లో ఫర్ ద ఫస్ట్ టైం ఇజ్రాయెలే ఒప్పుకుంది ఇట్ వాస్ ఎ టాక్టికల్ డిఫీట్ ఫర్ అస్ అని లెబనాన్లోకి వెళ్ళినప్పుడు. తర్వాత సబ్సిక్వెంట్ గా ఇజ్రాయెల్ ది పై చేయి ఉంది, బట్ నాట్ యెట్. ఇంకా ఇన్ఫాక్ట్ 2023 తర్వాత పేజర్ అంటే 2006 తర్వాత నుంచి పేజర్ అటాక్ ముందర వరకు ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా మళ్ళీ హెజ్బుల్లా మీద దాడి చేయలేదు. ఆ రేంజ్ అటాక్ హెజ్బుల్లా మీద ఎప్పుడూ చేయలేదు. ఎందుకంటే ఇరాన్ క్రియేట్ చేసిన ప్రాక్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ రీజన్లో హెజ్బుల్లా వాజ్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రాక్సీ. అందుకే ఆ పేజర్ అటాక్ కోసం వాళ్ళు అన్నేళ్ళు శ్రమించింది. అందుకే ఇట్ వాజ్ ఎ సక్సెస్ఫుల్ అటాక్. బట్ వాట్ డిడ్ దే అచీవ్? మళ్ళీ హెజ్బుల్లా స్ట్రెంగ్తెన్ అయింది కదా. సో ఎట్ వన్ పాయింట్ ఈ వార్ అనేది కంటిన్యూ అవుతుంటే దే ఆర్ నాట్, అది వాళ్ళు అనుకున్న ఫలితాలు వాళ్ళకి ఇవ్వట్లే. సో సంథింగ్ హ్యాస్ టు చేంజ్. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఇరాన్లో దే ఇన్ఫ్యాక్ట్ నేను మీకు చెప్పాను వాళ్ళు ఏం అచీవ్ చేశారని. టు సమ్ ఎక్స్టెంట్ హెజ్బుల్లా విషయంలో, హమాస్ విషయంలో వాళ్ళు ఏం అచీవ్ చేశారనేది పక్కన పెట్టినట్టయితే దే హావ్ అచీవ్డ్ వన్ థింగ్ ఇన్ ఇరాన్. మనం ఇది ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఇరాన్లో ఖమినే పోయాడు, దాని తర్వాత టాప్ లెవెల్ ఐఆర్జీసీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పోయారు. ఆల్మోస్ట్ ఎవ్రీవన్ ఎవరైతే లీడ్ చేస్తారో, ఎవరైతే గైడ్ చేస్తారో ఈ ప్రాక్సీస్ని, హెజ్బుల్లాని కానివ్వండి, హమాస్ని కానివ్వండి, సిరియాలో ఉన్న వాళ్ళని, ఇరాక్లో ఉన్న వాళ్ళని, ఈ హూతీస్ని, వీళ్ళందరినీ కలిపి ఎవరైతే ఉంచుతారో, ఎవరైతే గైడ్ చేస్తారో, లీడ్ చేస్తారో, హెల్ప్ చేస్తారో వాళ్ళందరూ పోయారు. అంటే ఇప్పుడు ఇన్ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళందరూ వచ్చారు.